కైట్ ఎగరవేర్చిన మోదీ పసిపిల్లాడు అయిపోయినా మోడీ చెప్పలే నేను. రోజుకో కోరికను నెరవేర్చుకుంటాడు మోడీ గారు. తాను చిన్నప్పుడు ఏ పనులు చేయలేకపోయిండో ఆ పనులన్నిటినీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నెరవేర్చుకుంటాడు. నిన్నేం చేసిండు? త్రిశూలం పట్టుకున్నాడు, డమరుకం పట్టుకున్నాడు, గుర్రాల మీద ఎక్కిండు, మంచిగా హ్యాపీగా గడిపిండు. ఈరోజు ఏంటి? పతంగి ఎగిరేసుకు. దేశంతో ఏం సంబంధం లేదు. ఆయన దేశంలో ఉన్న సమస్యలను ఎట్లా పరిష్కరించాలని నాకు సంబంధమే లేదు. ఆయన పసిపిల్లాడు అయిపోయాడు. బాలకాయలు అంటారు కదా, ఇప్పుడు బాలకాయలు అల్లున్నాడు ఆయన. కైట్ ఎగరేసిన మోదీ. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ రంగురంగుల పతంగులతో కలకలలాడింది. సోమవారం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్తో కలిసి పతంగులు ఎగురవేశారు. వేదిక వద్ద పతంగుల తయారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఇద్దరు నేతలు ఓపెన్ టాప్ వెహికల్లో గ్రౌండ్ అంతా కలే తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఇప్పుడు ఏంటి? దీనే పతంగుల తయారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు అంటే మళ్ళొక్క ఎలక్షన్ నాటికి ఆ పతంగుల తయారీ కేంద్రం దగ్గరికి పోయి ఆ పతంగులు తయారు చేసినట్టు కూర్చుంటాడు అన్నట్టు. కూర్చొని ఒక ఫోటో కొట్టించి మళ్ళీ దాన్ని కూడా ప్రమోట్ చేయండి అని ప్రమోషన్ కింద వాడుకుంటాడు. అందుకు ఇప్పుడు ఈ బాకీ అట్లా మిగిలి ఉంచేయండి. ప్రస్తుతానికి పతంగులు ఎగిరేసే వరకే ఫోటోలు, తర్వాత ఎలక్షన్ వరకు పతంగుల తయారీ కేంద్రం వద్ద మోడీ, పతంగులను తయారు చేస్తున్న ప్రధాని మోదీ అని మళ్ళొక్క ఫోటో వస్తుంది ఎప్పుడన్నా. కాబట్టి మొత్తానికి మోడీ గారు పసిపిల్లల టైప్లా చిన్న పిల్లలాగా అనిపిస్తున్నాం, ముద్దుగా అనిపిస్తాను. ఇప్పుడు మీరు ఇట్లా ఆడుకుంటా అంటే మనిషికో పతంగి మాకు కొనిచ్చిన మంచిగుండు కానీ నీతో టచ్ ఎగిరిద్దాము. దేశంలో సమస్యలు అన్నీ పక్కకు పోయినాయి. ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన ఏషం కడతాడు, ఏ గుడికి పోతే ఆ గుడి కాడ ఆ గుడికి సంబంధించిన ఏషం కడతాడు, ఏ దేవుని దగ్గరికి పోతే ఆ దేవుని దగ్గర దేవుడు ఎట్లుంటాడో ఆ రకంగా ముస్తాబవుతాడు. నిన్న సోమనాథ్ టెంపుల్ శివుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి శివరూపాన్ని అలంకరించుకున్నాడు. డమరకం పట్టుకున్నాడు, శూలం పట్టుకున్నాడు. అట్లా ఏం కాదు, మాకు సంతోషమే. జబర్దస్త్ కిట్ చూస్తున్నప్పుడు ఎట్లయితే నవ్వుకుంటామో నిన్ను చూస్తున్నప్పుడు కూడా గట్టని నవ్వుకుంటాం. ఏం చెప్తాం ఇక మరి. ఇప్పుడు నేను ఎదిరించే శక్తి మా దగ్గర లేదు. నువ్వు గుంపును తయారు చేసినావు, ఆ గుంపు నీకు ఓట్లేసిన అన్ని రోజులు నువ్వే ప్రధానమంత్రి. ఇక ఆ గుంపు ఓట్లేయకపోయినా, నువ్వు ప్రధానమంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నీకే మద్దతు ఇస్తారు. ఏం కాదు, ఇంకో 20 సంవత్సరాలు నువ్వే ఉండేటట్టున్నావు. నువ్వే ఉండు. దేశం మొత్తం పాకిస్తాన్ కంటే అద్మానం కావాలి, బంగ్లాదేశ్ కంటే అద్మానం కావాలి, ఇరాన్ కంటే అద్మానం కావాలి. అప్పటి వరకు నువ్వే గెలువు. నిన్ను అడిగేటోడు లేడు.